ప్రస్తుతం మీరు చూసినటువంటి ఈ దృశ్యం గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని 100 పడకల హాస్పిటల్ ప్రాంగణం. ఈ హాస్పిటల్ నిర్మాణంలో భాగంగా అడ్డుగా ఉన్నటువంటి చెట్లను తొలగించే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఎక్కడైనా సరే రోడ్డు పక్కన కావచ్చు, ఏదైనా నిర్మాణాలు జరుగుతున్న సమయంలో మనకు అడ్డుగా వస్తే ఆ చెట్లు నరికి పక్కన పడేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ హాస్పిటల్లో మాత్రం అధికారులు ఎంతో హుందాగా అమరావతి నగరాన్ని హరితవనంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా వీళ్ళు ఈ ప్రాంతంలో ఆదర్శంగా నిలిచారని చెప్పవచ్చు. దాదాపు 1 కాదు 2 కాదు 75 చిన్న పెద్ద చెట్లు అనేటువంటి వాటిని పూర్తిగా కట్ చేసి ఆ ఏర్లు మాత్రం భద్రపరుస్తూ ఇతర ప్రాంతాలు తరలించడానికి మాత్రం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది మంగళగిరిలోనే కాదు, ఈ ప్రాంతంలో కొత్తదనం అంటున్నారు దీనికి సంబంధించిన కాంట్రాక్టులు. మంగళగిరి ప్రాంతం పేద మధ్యతరగతి ప్రజానీకానికి వైద్యపరంగా ఎంతో ఉపయోగపడేటువంటి 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి గత నెల 13వ తేదీన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఏది ఏమైనా నిర్మాణానికి అడ్డొస్తుందని చెట్లను పక్కన పడేయకుండా వాటికి తిరిగి ప్రాణం పోయేటువంటి పట్ల ఈ ప్రాంత ప్రకృతి ప్రేమికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు.